నాలుగు నుంచి మాటలు వస్తాయి, పనులేం కావు. అయ్యా చంద్రబాబు నాయుడు గారు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి బడ్జెట్లో అన్యాయం జరిగింది. కేంద్ర ప్రభుత్వం మొండి చేయి కంటే ఇంకా తక్కువ చేయినే చూపించింది. ఒక మాట చెప్పాల్సి వస్తే ఇన్సల్ట్ చేసింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అనేది ఒకటి ఉందన్న విషయాన్ని కూడా, రాజధాని నిర్మాణానికి గ్రాంట్ పట్టుకొని రావాల్సింది పోయి మీరు 20,000 కోట్లు 30,000 కోట్లు గ్రాంట్ రూపేనా మీ యొక్క ప్రభుత్వం నుంచి, డబల్ ఇంజన్ సర్కారు నుండి, అట్లాగే మీరు ప్రేమించి మీరు పూజించే మోడీ గారి దగ్గర నుండి గ్రాంట్ తేవాల్సింది పోయి అప్పు తెచ్చుకునేకి పర్మిషన్ తెచ్చుకున్నారు. మీరు అప్పు తెచ్చుకునేకి నిజంగానే బాధేస్తుంది. అప్పు తెచ్చుకునే పర్మిషన్ ఏంటి నాకు అర్థం కావడంలే. ఇప్పటికే దాదాపు 3 లక్షల కోట్ల పైగా అప్పు చేశారు మీరు. ఈసారి 2,066.32 అంటే 2,66,000 కోట్ల 32 లక్షల రూపాయలు అప్పు తెచ్చుకునే పర్మిషన్ ఇస్తేనే ఒళ్ళంతా పులకరించిపోయింది చంద్రబాబు నాయుడు గారు. మీ నోట్లోంచి మాటే రావడం లేదు. దట్ ఈస్ ఇన్సల్ట్ టు ది ఆంధ్రప్రదేశ్ పీపుల్ అనే విషయాన్ని మీరు గమనించాలి. మీరు గుర్తుపెట్టుకోండి, ఇవి గమనించాలా. వాడిని ఎట్లా జైలు వేపిద్దాం, లేక ఎవరైనా ఇంట్లోకి పోతా ఉంటే ఎట్లా ఆపుదాం, లేకుంటే ఎక్స్పర్టైజ్ చేసిన పెట్రోల్ బాంబులు ఏమైనా ఉన్నాయని మీ వాళ్ళు వేస్తూ ఉంటే చూసి ఆనందపడ్డాం. ఇది కాదు. ఈ రాష్ట్ర భవిష్యత్తు గురించి మీరు ఆలోచించాల్సిన సమయంలో ఆలోచన మీరు చేయలేదని చెప్పడమే మా ప్రయత్నం. అయ్యా విపరీతంగా చెప్పారు మీరు. బుల్లెట్ ట్రైన్లు, బుల్లెట్ కార్డ్, హై స్పీడ్ కారిడార్, బుల్లెట్ కారిడార్ వచ్చేస్తా ఉన్నా. నా పలుకుబడిలో గుజరాత్ తర్వాత ఆంధ్రప్రదేశే ఏమనుకున్నారు. నేనంటే నా బ్రాండ్ వాల్యూ అని ప్రపంచమంతా గప్పాలు కప్పుకు వచ్చారు కదా. ఎక్కడ మీ బుల్లెట్ ట్రైన్? కనీసం సొంతంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి హై స్పీడ్ కారిడార్ కూడా రాలేదే. హైదరాబాద్ చెన్నై, హైదరాబాద్ బెంగళూరుపై వయా ఆంధ్రప్రదేశ్లో ఆగితే ఆ వయాలకే ఓ అమ్మ మీరు కొట్టుకునే శబ్దాలు వింటూ ఉంటే నాకు భయం వేస్తుంది. మీ ఎంపీల యొక్క ప్రవర్తన అక్కడ సంకలు గుద్దుకుంటే నాకు ఆశ్చర్యం వేస్తుంది. విజయవాడ విశాఖపట్నం హై స్పీడ్ రైలు కారిడార్ పోతే సంతోషం. విజయవాడ నుంచి బెంగళూరుకి వయా అనంతపురం హై స్పీడ్ రైలు పోతే మాది. విజయవాడ చెన్నై ఇంకా ముందుకు కానీ స్టార్టింగ్ పాయింట్ మా రాష్ట్రంలో ఉండి ముందుకెళ్తే మా గర్వకారణం. ఇక్కడేముంది? వయా ఆ బస్సుల మీద రాస్తారే హైదరాబాద్ అనంతపురం వయా కర్నూలు అని. అట్లా వయా బతుకులకే సంతోషపడి మిమ్మల్ని చూస్తే నాకు జాలేస్తుంది, బాధేస్తుంది. వచ్చేటివి కూడా మీ దగ్గర లేవు. ఈ రాష్ట్రానికి రావాల్సిన డబ్బులు మీ గురించి ఏమాత్రం తెచ్చుకునే పరిస్థితి లేదు మీ దగ్గర. మాట్లాడితే విశాఖపట్నం ఉక్కు ఫ్యాక్టరీ గురించి మాట్లాడితే బెదిరిస్తారు మీరు. మీకు అర్థం కాకుండా మీరంతా మూర్ఖులనే విధంగా మాట్లాడతారు. అయ్యా ఈసారి బడ్జెట్లో ఏమీ ఇలే. ఈసారి బడ్జెట్లో మీరు చేసిందంటే ఏంది లేదు. పైసా తెచ్చుకోవాలనుకుంటే బహుశా చిల్లర ఖర్చులకి ఏమన్నా తెచ్చుకున్నారేమో బహుశా మీరు. అక్కడ పెద్ద డబ్బులేం రాలే. అంటే దాన్ని మూసివేసి అమ్మివేసే కార్యక్రమానికి ఏదో మార్గం చూస్తున్నట్టు అనిపిస్తూ ఉంది నాకు. పక్కనే విశాఖ పోర్ట్ ఉంది. దానికి పోయిన సంవత్సరం 730 కోట్లు ఇచ్చారు మీరు. ఇచ్చింది కేంద్ర ప్రభుత్వం. ఈసారి 450 కోట్లకు తగ్గిస్తే మీకు ఉలుకై కూడా కాలే, మీకు సురుకు కూడా తగలే. అన్నిటికంటే ముఖ్యంగా పోలవరం జాతీయ ప్రాజెక్టుగా ఉన్నదాన్ని రాష్ట్రంలోకి తెచ్చుకునింది మీరు. అయ్యా మరొకసారి ఈ రాష్ట్రానికి అన్యాయం జరుగుతుంది, అవమానం కూడా జరుగుతూ ఉంది. వాళ్ళు స్పష్టంగా చెప్పారు, మరొకసారి రిపీట్ చేశారు, పునరుద్ఘాటించారు. వాళ్ళు ఏమనంటే 41.5 మీటర్ల నీళ్ళే ఉంటాయి, అంతకంటే ఉండవు. మీరేమైనా చేసుకోండి అనే పదం చెప్పలేదు, కానీ వాళ్ళు దాన్ని మళ్ళా రీఇన్స్టేట్ చేశారు, పునరుద్ఘాటించారు. ఆఖరికి 194.6 టీఎంసీల నీళ్లు ఉండాల్సిన ప్రాంతం నుండి
స్టోరేజ్ కెపాసిటీ నుండి 119.4 టీఎంసీల స్టోరేజ్ పాయింట్కే మేము చేస్తామని వాళ్ళు చెప్తే ఎట్లా చూస్తూ ఊరుకున్నారు? ఏ విధంగా మీ రక్తం బహుశా చల్లబడిపోయిందేమో నాకు అర్థం కావడంలే. లేకపోతే రాష్ట్ర భవిష్యత్తు కాదు మా భవిష్యత్తే ముఖ్యమనే అజెండాలో మీరు పనిచేస్తున్నారు అనుకోవాల్సి వస్తుంది. అయ్యా మీరు 2027కి పోలవరం పూర్తి చేసి ఇచ్చేస్తామని చాలా డేట్లు చెప్పారు, మళ్ళీ ఇదొక డేటు. ఇంతవరకు పునరావాసమే పూర్తి కాలే, దాదాపు 75 కాలనీలు కట్టాలి, ఇంకా 49 కాలనీలు కట్టలే. ఎప్పుడు మీరు పునరావాసానికి ఏం పైసలేమి కేటాయించట్లు నాకేం కనపడలేదు దాంట్లో. అసలు మీరు రాష్ట్రం పట్ల రాష్ట్ర ప్రజల పట్ల మీకేమన్నా దృష్టి ఉంటే కదా ఎంతసేపు రాజకీయంగా వాడిని ఏం చేద్దాం, వీడిని ఏం చేద్దాం, వాడినెట్ లోపలేపిద్దాం, అంబటి రాంబాబును లోపలెట్లేపిద్దాం, లేకుంటే జోగిరాజు లోపలేపిద్దాం, లేకపోతే యాగాలు యజ్ఞాలు చేసుకుంటా అంటే ఆ కరుణాకర్ రెడ్డిని ఎట్లా బయటికి లాగుదాం, ఇటువంటి ఆలోచనలు తప్ప ఈ రాష్ట్రానికి ఏం చేద్దాం, ఈ రాష్ట్రానికి అన్యాయం అవమానం జరుగుతూ ఉంది, దాన్ని ఏ విధంగా అడ్డుకుందామన్న ఆలోచన మీ దగ్గర లేదు. కొద్దిగా రాష్ట్రం గురించి ఆలోచించమని కోరుతా ఉన్న అత్యాశయం అలాంటి వాళ్ళకు.